వెల్కమ్ టు టైమ్ 24x7 టీవీ. హిట్ ది థర్డ్ కేస్ నేచురల్ స్టార్ నాని హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందింది. మే 1, 2025న విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూలను రాబట్టి 2025లో అత్యధిక వసూలు చేసిన టాప్ 5 తెలుగు సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఇక ఈ సినిమా మేకింగ్, షూటింగ్ కు సంబంధించిన ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా నిర్మాణ ఇంకా సాంకేతిక విషయాలు. ఈ సినిమాలోని నాని అర్జున్ సర్కార్ అనే పవర్ఫుల్, రూత్లెస్ పోలీస్ ఆఫీసర్ గా పాత్ర పోషించారు. ఆయన లుక్ కోసం చేసిన సాల్ట్ అండ్ పెప్పర్ స్టైల్ మేకింగ్ సమయంలోనే అందరినీ ఆకట్టుకుంది. నాని సరసన శ్రీనిధి శెట్టి కథానాయికగా నటించింది. ఇక మునుపటి హిట్ చిత్రాల హీరో విశ్వక్ సేన్ అడవిశేష్ క్లైమాక్స్ లేదా కీలక సన్నివేశాల్లో కల్పించడం హిట్ యూనివర్స్ మేకింగ్ లో పెద్ద హైలైట్. మిక్కీ జే మేయర్ సంగీతం అందించగా సాను జాన్ వర్గీస్ సినిమాటోగ్రఫీ నిర్వహించారు. విజువల్స్ చాలా ఇంటెన్స్ గా ఉండేలా ప్లాన్ చేశారు. ఇక ఈ సినిమా షూటింగ్ వైవిధ్యమైన ప్రదేశాల్లో జరిగింది. సెప్టెంబర్ 24లో షూటింగ్ ఇక్కడే ప్రారంభమై అక్టోబర్ 2024లో విశాఖ బీచ్, పోర్ట్ పరిసరాల్లో కీలక షెడ్యూల్ చిత్రీకరించారు. డిసెంబర్ 2024 మరియు జనవరి 2025లో మంచు కురిసే హిమాలయ పర్వత ప్రాంతాల్లో రిస్క్ యాక్షన్ సీన్స్ ను షూట్ చేశారు. ఈ లొకేషన్లు సినిమాకు కొత్త ఫీల్ ఇచ్చాయి. ఈ సినిమా గత 2 భాగాల కంటే ఎక్కువ హింస, యాక్షన్ సీన్లతో రూపొందించబడింది. అందుకే ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ ఏ సర్టిఫికెట్ నిచ్చింది. సినిమాలోని కొన్ని సన్నివేశాలను జైపూర్ లోని జోహార్ బజార్, జమల్ మల్ రోడ్ వంటి చారిత్రాత్మక ప్రదేశాల్లో చిత్రీకరించారు. షూటింగ్ సమయంలో నాని తన పాత్ర కోసం చేసిన కఠిన వర్కౌట్స్, యాక్షన్ కొరియోగ్రఫీకి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా హల్చల్ చేశాయి. క్లైమాక్స్ లో ముగ్గురు హీరోయిన్లు కలిపే సన్నివేశాలు షూటింగ్ సమయంలో సెట్స్ లో సందడి మామూలుగా ఉండేది కాదట. ఈ సీన్స్ కోసం దర్శకుడు ప్రత్యేకంగా నెలల తరబడి ప్లాన్ చేశారు. దర్శకుడు శైలేష్ కొలను ఈ కథను కేవలం ఒక నగరానికి పరిమితం చేయకుండా భారతదేశంలోని వివిధ ప్రాంతాలకు విస్తరించి సినిమాలోని కీలకమైన ఇన్వెస్టిగేషన్ సీన్స్ ను హిమాచల్ ప్రదేశ్, కాశ్మీర్ లోని మంచు కొండల్లో చిత్రీకరించారు. -డిగ్రీల చలిలోనూ నాని మరియు చిత్ర యూనిట్ చేసిన యాక్షన్ సీన్ సినిమాకు విజువల్ వండర్ గా పెద్దగా అసెట్ అయ్యాయి. విశాఖపట్నంలోని పోర్ట్ ఏరియాలో ఒక భారీ యాక్షన్ బ్లాక్ ను షూట్ చేశారు. నైట్ షూట్స్ కోసం ఇక్కడ ప్రత్యేకమైన లైటింగ్ సెటప్ ను వాడారు. నాని ఈ సినిమా కోసం తన బాడీ లాంగ్వేజ్ ను పూర్తిగా మార్చుకున్నారు. గత సినిమాల్లో కనిపించే సాఫ్ట్ లుక్ కాకుండా ఇందులో చాలా రఫ్ అండ్ డ్రాస్టిక్ గా కనిపిస్తారు. టఫ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించడం కోసం గడ్డం, హెయిర్ స్టైల్ పై ప్రత్యేక శ్రద్ధ వహించారు. సినిమాలో వచ్చే కొన్ని చేంజింగ్ సీన్స్ లో నాని డూబ్ లేకుండా నటించారు. ముఖ్యంగా మంచులో జరిగే ఫైట్ సీన్స్ ల కోసం ఆయన ప్రత్యేక ట్రైనింగ్ తీసుకున్నారు. హిట్ యూనివర్స్ సీక్రెట్ షూట్. ఈ సినిమాలో మునుపటి హీరోలు కనిపిస్తారనే విషయాన్ని షూటింగ్ సమయంలో చాలా రహస్యంగా ఉంచారు. వారు సెట్స్ కు వచ్చిన తర్వాత ఫోటోలు లీక్లు కాకుండా నో మొబైల్ పాలసీని కూడా అమలు చేశారు. వీరి ముగ్గురి కాంబినేషన్ సీన్లు షూట్ చేయడానికి సుమారు 10 రోజుల సమయం పట్టిందట. సాను జాన్ వర్గీస్ ఈ సినిమాకు డార్క్ అండ్ గ్రీటీ టోన్ ను ఇచ్చారు. సినిమా చూస్తున్నంత సేపు ఒక వైవిధ్యమైన, ఉత్కంఠంగా కల్పించే లైటింగ్, కెమెరా యాంగిల్ సెట్ చేశారు. ఫోరెన్సిక్ ల్యాబ్స్, క్రైమ్ సీన్లకు సంబంధించిన సెట్లు చాలా సహజంగా ఉండేలా ఆర్ట్ డిపార్ట్మెంట్ డిజైన్ చేసింది. ఇక సినిమాను అనుకున్న సమయానికి పూర్తి చేయడానికి దర్శకుడు పక్క ప్లానింగ్ తో వెళ్లారు. 2024 సెప్టెంబర్ లో మొదలైన షూటింగ్ ఎలాంటి బ్రేక్లు లేకుండా 2025 ఫిబ్రవరి నాటికి దాదాపు పూర్తయింది. ఇక పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా భారీ ఖర్చు చేశాయి. నాని మాస్ అపియల్, హిట్ యూనివర్స్ మీద ఉన్న క్రేజ్ వల్ల ఈ సినిమాకు అద్భుతమైన ఓపెనింగ్స్ వచ్చాయి. కేవలం మొదటి వారంలోనే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించింది. ఓవరాల్ గా నాని కెరియర్ లో అత్యధిక వసూలు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. అర్జున్ సర్కార్ గా నాని చూపించిన ఇంటెన్సిటీ ప్రేక్షకులను బాగా నచ్చింది. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది. కథలో ఉత్కంఠను చివరి వరకు కాపాడడంలో దర్శకుడు సక్సెస్ అయ్యారు. ఇక ట్విస్టులు మరియు క్లైమాక్స్ రివీల్స్ ప్రేక్షకులు ఆశ్చర్యపరిచాయి. చాలా మంది విమర్శలకు ఈ సినిమాను బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ ఆఫ్ 2025 గా అభివర్ణించారు. టెక్నికల్ వాల్యూస్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, మేకింగ్ స్టాండర్డ్స్ హాలీవుడ్ స్థాయిలో ఉన్నాయని ప్రశంసలు దక్కాయి. ఇక సాధారణ ప్రేక్షకులు కూడా సినిమాలోని సస్పెన్స్, యాక్షన్ సీన్స్ ల పట్ల చాలా పాజిటివ్ గా స్పందించారు. ముఖ్యంగా యూత్ థ్రిల్లర్ ప్రియులకు ఈ సినిమా ఒక పర్ఫెక్ట్ ట్రీట్ లా అనిపించింది. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.